హలో అందరికీ, ఈరోజు మనము మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ని వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం. ఒకవేళ మీరు స్పైసీ లవర్స్ అయితే కారం మరియు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసి బాగా కలిపి ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీకు మటన్ బాగా ఉడికి మెత్తగా అవ్వాలంటే నేను ఒక సింపుల్ చిట్కా చెప్తా. అదేనండి, కొన్ని ఆవాలు తీసుకొని మటన్లో వేసుకుంటే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న గరం మసాలా పౌడర్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ బాగా స్మాష్ చేసి వేసుకోవాలి. తర్వాత పుల్లటి పెరుగు, లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదండి, పుల్లటి పెరుగు అయితే కొంచెం బాగుంటుంది, వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అదేంటి మటన్ బిర్యానీ అంటున్నారు మళ్ళీ వాటర్ వేస్తున్నారు అని అనుకోకండి. మటన్ కదా, కొంచెం ఉడకడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి, పర్లేదు. తర్వాత ఒక పెద్ద సైజు 6 నిమ్మకాయలు తీసుకొని దాని జ్యూస్ ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ని వండుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకొని గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. అదేనండి, షాజీరా, ఇలైచి, లవంగాలు, దాల్చిన చెక్క, అలా మన దగ్గర ఉన్న గరం మసాలాలని వేసి ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత మన రైస్ 60% ఉడికింది అని మనకు తెలిసినప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న మటన్లో ఈ రైస్ అంతా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. అవును, ఇంతకీ మీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టమా, చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా? మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీద ఒక 2 or 3 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా బటర్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం గరం మసాలా పౌడర్ వేసి కొత్తిమీర పుదీనా వేసి మంచిగా దమ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ మీద, ఒక 15 మినిట్స్ సిమ్ మీద పెట్టుకొని బంద్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు తీయకూడదండి, మంచిగా దాంట్లోనే ఆవిరితోటి ఇంకా మంచిగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన బిర్యానీని వేడిగా తీసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి